Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరి కోసం ఒక మంచి ప్రోడక్ట్ని ట్యాగ్ చేశాను. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చినట్లయితే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం డైలీ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఈజీగా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ టీచర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ సగ్గుబియ్యం. సగ్గుబియ్యంని మనం ఇంగ్లీష్లో సాగో అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఈ టైం వరకు ఎక్కడున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేర్ హ్యావ్ యూ బీన్ టిల్ నౌ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 ప్రశ్నలు ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ పెసలుని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే ఏ పని చేసినా సరిగ్గా చెయ్యి, లేదా నువ్వు ఏ పని చేసినా సరిగ్గా చెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఏమైందో త్వరగా చెప్పు. ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. యూ ఆర్ వరీయింగ్ మీ సో మచ్, టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్. Or, tell me quickly what happened. You are worrying me so much. అంటే నువ్వు నన్ను చాలా కంగారు పెడుతున్నావు, ఏం జరిగిందో నాకు త్వరగా చెప్పు అని. worrying me so much అంటే నన్ను కంగారు పెడుతున్నావు అని. Another example is everyone was very worried because of your silly jokes. Everyone was very worried because of your silly jokes. అంటే నీ పనికి మాలిన జోక్స్ వల్ల అందరూ చాలా కంగారు పడ్డారు అని. ఎవ్రీవన్ వాజ్ వెరీ వరీడ్ అంటే అందరూ చాలా కంగారు లేదా ఆందోళన చెందారు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నిదానంగా మాట్లాడకు, నాకు టైం లేదు. ఎవరైనా బాగా స్లోగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్, డోంట్ టాక్ స్లోలీ. ఆర్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, యూ డోంట్ స్పీక్ స్లోలీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ how can you speak so slowly if I am in such a hurry? Or how can you speak so slowly if I am in such a hurry or rush? అంటే నేను ఇంత హడావిడిలో ఇంత తొందరలో ఉంటే నువ్వు అంత నిదానంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని. Another example is I feel very annoyed when you speak so slowly. I feel very annoyed or irritated when you speak so slowly. అంటే నువ్వు చాలా నిదానంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ప్రతిదీ వాయిదా వేయకు లేదా ప్రతిదీ పోస్ట్పోన్ చేయకు. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ పోస్ట్పోన్ ఎవ్రీథింగ్ ఆర్ యూ డోంట్ పోస్ట్పోన్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. పోస్ట్పోన్ అంటే వాయిదా వేయడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ బ్రేక్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. It is good for you if you break the habit of procrastination. అంటే నువ్వు వాయిదా వేసే అలవాటుని మానుకుంటే అది నీకు మంచిది అని. ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేస్తూ వెళ్ళడం అని. Now the second example is if you think that everything can be done tomorrow, you will not be able to do anything properly. If you think that everything can be done tomorrow, you will not be able to do anything properly. అంటే నువ్వు గనక ప్రతి దానిని రేపు చేయొచ్చులే అని అనుకుంటే నువ్వు ఏది సరిగ్గా చేయలేవు అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ టైంకి చేయడం అలవాటు చేసుకో. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో గెట్ యూస్ టు డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్. గెట్ యూస్ టు డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్ ఈ విధంగా చెప్తాం. అంటే ప్రతిదీ టైంకి లేదా సమయానికి చేయడం అలవాటు చేసుకో లేదా సమయానికి చేయడానికి అలవాటు పడు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ We are very happy if every work is done on time. We are very happy if every work is done on time. అంటే
ప్రతి పని కూడా టైంకి జరిగిపోయినట్లయితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని. Another example is, when I wake up early in the morning and finish my work, I feel better throughout the day. When I wake up early in the morning and finish my work, I feel better throughout the day. అంటే నేను ఉదయాన్నే నిద్రలేచి నా పనులన్నీ పూర్తి చేసుకుంటే నాకు రోజంతా కూడా చాలా బెటర్గా లేదా చాలా బాగుంటుంది అని. Now the fifth sentence is, నీకు నేను ఎందుకు చెప్పాలి. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why should I tell you? Why should I tell you? ఈ విధంగా అడుగుతాం. అంటే నేను నీకు ఎందుకు చెప్పాలి అని. ఇదే సెంటెన్స్ని why I have to tell you ఇలా కూడా అడగొచ్చు. Now the first example is, you don't tell me a single thing and why should I tell you? You don't tell me a single thing or single matter and why should I tell you? అంటే నువ్వు నాకు ఒక్క విషయాన్ని కూడా చెప్పవు, మరి నేను నీకు ఎందుకు చెప్పాలి అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే, you say all the good things but you don't follow through on a single one. You say all the good things but you don't follow through on a single one. అంటే నువ్వు అన్నీ మంచి మాటలే చెప్తావు, కానీ ఒక్కటి కూడా ఫాలో అవ్వవు లేదా ఒక్కటి కూడా పాటించవు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, అన్నీ ఒకేసారి ఎలా చేస్తావు. ఇది కూడా అడుగుతూ ఉంటారు కదా. అయితే దీన్ని హౌ డు యూ డూ ఎవ్రీథింగ్ అట్ వన్స్ ఆర్ హౌ డు యూ డూ ఎవ్రీథింగ్ ఎట్ అ టైమ్ ఈ విధంగా అడుగుతాం. ఎట్ వన్స్ ఆర్ ఎట్ ఎ టైమ్ అంటే ఒకేసారి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ సో ఐ డూ అ లిటిల్ ఈచ్ డే. ఆర్ ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ సో ఐ డూ అ లిటిల్ ఎవ్రీ డే. అంటే నేను మొత్తం ఒకే రోజు చేయలేను, అందుకే ప్రతిరోజు కాస్త చేస్తూ ఉంటాను అని. Another example is, why do you do this without finishing it till the last minute? Why do you do this without finishing it till the last minute? అంటే నువ్వు చివరి నిమిషం వరకు చేయకుండా ఎందుకు ఇలా చేస్తావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, అంత మొండిగా అస్సలు ఉండకూడదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో you shouldn't be so stubborn or you should not be so stubborn ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు అంత మొండిగా ఉండకూడదు అని. Now the first example is, it is not good to be so stubborn about everything. It is not good to be so stubborn about everything. అంటే ప్రతి దాని గురించి అంత మొండిగా లేదా ప్రతి దానికి అంత మొండిగా ఉండటం అస్సలు మంచిది కాదు అని. Now the second example is, your son also got the stubbornness you have or your son also got the stubbornness that you have. అంటే నీకు ఉన్న మొండితనమే నీ కొడుకుకి లేదా నీ సన్కి కూడా వచ్చింది అని. Now the last sentence is, ఇంకెన్ని వారాలు పడుతుంది. ఇది కూడా చాలా కాన్వర్జేషన్స్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో how many more weeks will it take? How many more weeks will it take? ఈ విధంగా అడుగుతాం. అంటే ఇంకా ఎన్ని వారాలు పడుతుంది అని. will it take అంటే పట్టడం అని. Now the first example is, how many more days will it take for this wound to heal? How many more days will it take for this wound to heal? అంటే ఈ గాయం నయం అవ్వడానికి లేదా ఈ దెబ్బ తగ్గిపోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని. హీలింగ్ అంటే తగ్గడం అని, wound అంటే గాయం అని. Now the second example is, how many more days do you think it will take? How many more days do you think it will take? అంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందని నువ్వు అనుకుంటున్నావు లేదా నువ్వు ఆలోచిస్తున్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.